కుక్కలు, పిల్లులు, పిట్టలు ఇలా జంతువులు, పక్షులను పెంచుకోవడం మనకు ఎప్పటి నుంచో అలవాటు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అవి మనతో మాత్రం విశ్వాసంగానే ఉంటాయి. మనకు తోడుగానే ఉంటాయి. వాటి స్వభావం ఎప్పటికీ మారదు. ఇలా అనుకునే ఓ మహిళ ఏకంగా ఓ కొండ చిలువను సరదాగా పెంచుకుంది. అయితే అది ఇందాక చెప్పినట్టుగా విశ్వాసంగా ఉండే కుక్కో పిల్లో కాదుగా, పాము. మరి తన స్వభావాన్ని చివరకు ఆ మహిళ తెలుసుకునేలా చేసింది. దీంతో అసలు విషయం తెలిసిన ఆ మహిళ ఒక్కసారిగా భయానికి లోనై తన పెంపుడు చిలువను దూరం పెట్టేసింది. అసలు జరిగిందేమిటంటే, ఓ మహిళ 4 మీటర్ల పొడవైన కొండ చిలువ పామును ఇంటికి తెచ్చుకుని పెంపుడు జంతువులాగా సరదాగా పెంచుకుంటుంది. దానికి కావలసిన ఆహారాన్ని నిత్యం ఆమె అందించేది. కాగా ఆ మహిళ బెడ్పై నిత్యం నగ్నంగా నిద్రించడమే కాకుండా తనతో పాటు కొండ చిలువను కూడా పడుకోబెట్టుకునేది. ఆ క్రమంలో కొండ చిలువ ఆ మహిళను చుట్టుకుని పడుకునేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ కొండ చిలువ సడన్ గా తిండి తినడం మానేసింది. అలా 2-3 రోజులు అదే సీన్ కంటిన్యూ అయింది. ఆ మహిళ ఏం పెట్టినా కొండ చిలువ తినలేదు. కాని రాత్రిపూట మాత్రం తనను చుట్టుకుని బాగానే పడుకునేది. దీంతో ఆ కొండ చిలువను దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ దగ్గరికి ఆమె తీసుకెళ్లింది. అక్కడే ఆ మహిళకు షాక్ లాంటి నిజం తెలిసింది. కొండ చిలువను అన్ని రకాలుగా పరీక్షించిన ఆ వెటర్నరీ డాక్టర్ ఆ మహిళను సూటిగా ఓ ప్రశ్న అడిగింది. అదేమిటంటే, రాత్రిపూట ఆ పాము మహిళను పూర్తిగా చుట్టుకుని పడుకుంటుందా లేదా అని. దీనికి ఆ మహిళ అవుననే సమాధానం చెప్పింది. ఇంకేముంది, ఆ డాక్టర్ ఊహించింది కరెక్ట్ అయింది. తాను అనుకున్నది మహిళకు చెప్పేసింది. ఆ కొండ చిలువకు తిండి తినడంలో ఎలాంటి సమస్య లేదట. కాని రోజు పెట్టే తిండే నచ్చక ఏకంగా తనను పెంచుకుంటున్న మహిళని గుట్టుక్కున మింగేయాలని ప్లాన్ వేసింది. అందుకే అది తిండి తినకుండా రోజు రాత్రి ఆ మహిళను పూర్తిగా చుట్టుకోవడం ప్రారంభించింది. అలా చుట్టుకునే క్రమంలో ఆ మహిళ ఎంత సైజు ఉంది, ఎంతసేపట్లో తాను ఆమెను మింగగలదు వంటి అంచనాలను ఆ పాము వేయడం ప్రారంభించింది. ఇంకా కొద్ది రోజులు అలాగే ఉంటే ఆ పాము ఆమెను నిజంగానే మింగేసేదట. అయితే డాక్టర్ వద్దకు పామును తీసుకురావడంతో అసలు విషయం ఆ మహిళకు తెలిసింది. డాక్టర్ చెప్పిన విషయాన్నంతా విన్న ఆ మహిళ ఒక్కసారిగా ఊహించిన షాక్ గురైంది. దీంతో ఆ చిలువను వెంటనే దూరం పెట్టేసింది. ఇప్పటికైనా తెలిసిందా, అన్ని జంతువులు కుక్కల్లా విశ్వాసం కలవి కాలేవని. ఆ మహిళకైతే తెలిసే ఉంటుందిలే. ఇక జీవితంలో పాముల జోలికి వెళ్లదు. తానేమో తన పెంపుడు చిలువకు ఏదో అయిందని హాస్పిటల్కు తీసుకెళితే అక్కడ దిమ్మ తిరిగే విషయం ఆ మహిళకు తెలిసింది. ఈ సంఘటనతోనైనా పెంపుడు జంతువులను పెంచుకునేవారు ఓ కంట వాటి స్వభావాన్ని కనిపెట్టి ఉండడం మంచిది. లేదంటే ఇందాక చెప్పింది చూశారుగా, అలాంటి పరిణామాలే ఎదురవుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.